రిలీజ్ కి సిద్ధమైన అవతార్ 3 మీ థియేటర్లు జాగ్రత్త అంటూ జేమ్స్ కెమెరూన్ మాస్ వార్నింగ్. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అవతార్ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఆదరణ లభించింది. తొలి 2 భాగాలు రికార్డు స్థాయి వసూళ్లు సాధించగా మూడో భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జేమ్స్ కెమెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు ప్రత్యేక లేఖ రాశారు. లైట్ లెవెల్స్, ఆడియో కాన్ఫిగరేషన్, సరైన ఫ్రేమింగ్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సినిమాను తానే వ్యక్తిగతంగా మిక్స్ చేశానని, పూర్తి అనుభూతి కోసం 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవెల్ను తగ్గించవద్దని హెచ్చరించారు. థియేటర్ల నిర్వహణ ప్రేక్షకుల అనుభూతిలో కీలకమని ఆయన స్పష్టం చేశారు. హాలీవుడ్ లో విజువల్ వండర్స్ కు మరో పేరు జేమ్స్ కెమెరూన్. ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడటం సహజం. ముఖ్యంగా అవతార్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2009లో విడుదలైన అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసి బాక్స్ ఆఫీస్ చరిత్రనే మార్చేసింది. ఆ తర్వాత 2022లో వచ్చిన రెండో భాగం అవతార్ ది వే ఆఫ్ వాటర్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. భాష, దేశం, ప్రాంతం అనే తేడా లేకుండా ఈ రెండు సినిమాలు రికార్డు స్థాయి వసూళ్లను సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో భాగంగా తెరకెక్కిన అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. జేమ్స్ కెమెరూన్ పండోరా ప్రపంచంలో మరో కొత్త కోణం, సరికొత్త విలన్, మరింత భారీ విజువల్స్ ను చూపించబోతున్నాడనే వార్తలు వినిపించడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు కూడా ఊపందుకున్నాయి. అవతార్ ఫైర్ అండ్ యాష్ లో పండోరా ప్రపంచానికి కొత్త శత్రువుగా వరాంగ్ అనే పాత్రను పరిచయం చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సినిమా విడుదలకు రోజులు దగ్గర పడడంతో జేమ్స్ కెమెరూన్ ఈసారి కేవలం ప్రమోషన్లకే పరిమితం కాకుండా థియేటర్ల నిర్వహణపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన థియేటర్ల టెక్నీషియన్లకు, యజమానులకు తాజాగా ఒక ప్రత్యేక లేఖ రాయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లేఖలో జేమ్స్ కెమెరూన్ చాలా స్పష్టంగా కొన్ని సూచనలు, హెచ్చరికలు చేశారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ ను ప్రేక్షకులకు అందించడంలో తనతో పాటు తన టీం కూడా ఎంతో ఉత్సాహంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాతో పాటు పంపిన డీసీపీలో ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్స్ ఫైల్, ఫ్రేమింగ్ ఛార్జ్ ఉన్నాయని, వాటిని తప్పకుండా పాటించాలని సూచించారు. ముఖ్యంగా లైట్ లెవెల్స్, సరైన ఫ్రేమింగ్, ఆడియో కాన్ఫిగరేషన్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సినిమాను తానే వ్యక్తిగతంగా మిక్స్ చేశానని జేమ్స్ కెమెరూన్ వెల్లడించారు. నిశ్శబ్దమైన డైలాగ్ సన్నివేశాల నుంచి భారీ యాక్షన్ సీన్స్ వరకు పూర్తి డైనమిక్స్ ప్రేక్షకులకు చేరాలంటే 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవెల్ ను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించవద్దని ఆయన గట్టిగా చెప్పారు. ఇటీవల కొన్ని థియేటర్లో అధిక శబ్దం కారణంగా స్పీకర్లు దెబ్బతినడం, స్క్రీన్లు చినిగిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సినిమా అనుభూతిని దెబ్బతినకుండా ముందస్తుగా ఈ సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రేక్షకులు అవతార్ ఫైర్ అండ్ యాష్ ను ఎలా అనుభవిస్తారన్న దానిలో థియేటర్ టెక్నీషియన్ల పాత్ర అత్యంత కీలకమని జేమ్స్ కెమెరూన్ పేర్కొన్నారు. మీరు మా టీంలో చివరి అయిన అత్యంత ముఖ్యమైన భాగమని, మీ అంకిత భావానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ లేఖ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా దాదాపు 3 గంటల 15 నిమిషాల నిడివితో ప్రేక్షకులను మైమరిపించబోతోందని సమాచారం. ఇప్పటికే 2 భాగాలు సృష్టించిన మ్యాజిక్ ను దృష్టిలో పెట్టుకుంటే మూడో భాగం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద రికార్డులు సృష్టిస్తున్న అంచనాలు బలంగా ఉన్నాయి. జేమ్స్ కెమెరూన్ ఈసారి కేవలం సినిమా కథతోనే కాదు, థియేటర్ అనుభూతి విషయంలోనూ ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవతార్ ఫైర్ అండ్ యాష్ పై ఉన్న హైప్ ను మరింత పెంచుతోంది.